వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్లో సంక్రాంతి వేడుకలు ముందస్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రస్తుతం మనం ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలో ఉన్నాం. ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు విజయవాడలో పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా ఈ స్కూల్ ప్రాంగణాన్ని మొత్తం అలంకరించడం జరిగింది. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈసారి కూడా ముందస్తు వేడుకలు ప్రారంభించారు. చేపల చెరువు, కంచె మంచె, గుడిసె, చేదుబావి, నారుమడి అంటూ అంటే ఒక సంక్రాంతి పండుగ పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా ఈ పాఠశాల ప్రాంగణాన్ని మొత్తం సుందరంగా అలంకరించడం జరిగింది. లో సంక్రాంతి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడడం. సార్, ఎలా జరుగుతున్నాయి ఉత్సవాలు? చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలందరూ కలిసి సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ కాబట్టి రియల్లీ అది స్పెషల్. ఎందుకంటే పెద్దవాళ్ళు సెలబ్రేట్ చేసుకునేది నార్మల్గానే, వాళ్ళు ఇక్కడ మాత్రం పిల్లలు ఒక 3 రోజుల నుంచి ఒక గ్రామంని కంప్లీట్గా ఏర్పాటు చేశారు. ఒక విలేజ్లో కమ్మరి, కుమ్మరి, తర్వాత బెస్త, తర్వాత రైతు, ఎలా అయితే అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉంటారో అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఈ 3 రోజుల పండుగను ఎలా జరుపుకోవాలి, వాస్తవానికి పండుగల విశిష్టతను మర్చిపోయిన ఈ రోజుల్లో మళ్ళీ ఒకసారి ఈ పిల్లల ఈ హిస్టరీ ద్వారా ఈ పిల్లలందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూడా చెప్తారనే నమ్మకం నాకున్నది. దాని ద్వారా మన పండగల విశిష్టతను తెలియజేయాలన్నది ఆల్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. మనం చూసుకుంటే ఈ జనవరి 22వ తేదీ అయోధ్యలో మరి మన భారతదేశం యొక్క ఆరాధ్య దైవము ఆ సీతారామచంద్రుడి యొక్క విగ్రహ ప్రతిష్ట 22 అయోధ్యలో జరుగుతుందని ప్రపంచ దేశాలే చూస్తున్నాయి. ఏంటి భారతదేశం గొప్పతనం, ఒక రాముడు, ఒక అయోధ్య, ఏంటి ఇంత విశిష్టత అని చెప్పేసి మరి ప్రపంచం అంతా మన వైపు చూస్తుంటే మనం ఇంకా వెస్ట్రన్ కల్చర్ వైపును పట్టుకొని ఉండడం కంటే మన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఆల్ఫోర్స్ ఈ చిన్నారుల మైండ్లో మన భారతీయత గొప్పతనం, మన పండుగల విశిష్టతను తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ సంక్రాంతి పండుగ చాలా అద్భుతంగా జరుగుతున్నది. వీళ్ళందరినీ కూడా మనం చెప్తున్నాం, మీరు ఇంట్లో కూడా 3 రోజులు ఇలాగే పండుగ మీ తల్లిదండ్రులతో గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలి, తల్లిదండ్రులతో ఇన్వాల్వ్ కావాలి. అంటే ఈరోజు ఏమైపోయిందంటే సోషల్ మీడియా, ఈ ఇంటర్నెట్, ఇవన్నీ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కొద్దిమంది పండుగలు చేస్తున్నారు, పిల్లలు మాత్రం సెల్ ఫోన్తో పండుగ చేస్తున్నారు. కానీ ఆల్ ఫోర్ చిన్నారులు మాత్రం అలా కాదు. వీళ్ళు 3 రోజులు సెల్ ఫోన్ పక్కన పెట్టి తల్లిదండ్రులతో వాళ్ళు చేసే ప్రతి పనిలో భాగస్వాములు అయ్యే విధంగా వీళ్ళందరికీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా మరి నేటి బాలురే రేపటి భావి భారత పౌరులు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆల్ ఫోర్ చిన్నారులు మరి ఇంకా ఈ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసే విధంగా మంచి సంస్కృతితోటి, సభ్యతతోటి ఇంకా గొప్పగా ఎదుగుతారనే ఆశాభావంతో ముందస్తుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత, విశిష్టతను పిల్లలకు తెలిపే విధంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కెమెరా పర్సన్ చరణ్ బిట్టితో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.